ప్రజల సమస్యలు నేరుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్తే వెంటనే పరిష్కారం అవుతాయని భావిస్తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాలలో అధికారులు స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ వివాదాలు, భూ సమస్యలు, పోలీస్ కేసులు ఇలా గ్రామ స్థాయిలో పరిష్కారం కాని అనేక అంశాలు జిల్లా స్థాయికి చేరుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడైతే సమస్య మొదలైందో తిరిగి అదే అధికారుల వద్దకు అర్జీలు వెళ్లిపోతుండటంతో ప్రజలు తీవ్ర నిరాశకి గురవుతున్నారట. మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అలంకారప్రాయంగా మారిందా? అధికారుల మాటలకు చేతులకు పొంతనలేదా? పబ్లిక్ గ్రీవెన్స్ రెగ్రెసల్ సిస్టమ్ అనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఇదే కార్యక్రమం గతంలో స్పందన పేరుతోటి నిర్వహిస్తూ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పరిష్కారం కానీ కేసులన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కానీ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థ. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తోంది. గ్రామ లేదా మండల స్థాయిలో పరిష్కారం కాని అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సమస్యలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, అలాగే పోలీసు శాఖకు సంబంధించిన వివాదాలను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా విజ్ఞప్తుల దినం పేరిట ప్రతి సోమవారం స్వీకరిస్తున్నారు. ఇది ఆచరణలో ఎంతో ఘనంగా కనిపిస్తున్నా వాస్తవానికి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్న దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఎక్కడైతే సమస్య ఉందో తిరిగి అదే అధికారుల దగ్గరకు ఆ ఫిర్యాదులు వెళ్లడం, వారు కూడా సమస్యను పరిష్కరించకుండా ప్రజలను తిప్పడం ప్రధాన కారణంగా మారింది. దీనిపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కూడా లోపించింది అనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కేవలం మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరించకుండా అంకెల గారడీతో కాలం గడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా సమస్యల్లో ప్రధానంగా పోలీసు శాఖకు సంబంధించిన వివాదాలు, అలాగే రెవెన్యూ సమస్యలే అధికంగా ఉంటున్నాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రజలు ఉన్నత అధికారులను కలిస్తే తమ సమస్య పరిష్కారం అవుతుంది అనే ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలకి వచ్చి జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నారు. కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ స్వీకరించిన అర్జీలు చివరకు సమస్య ఉన్న అదే అధికారుల వద్దకే తిరిగి వెళ్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలే జిల్లా కేంద్రానికి వస్తున్నాయనే ఆలోచన కూడా లేకుండా, వాటిపై సరైన పర్యవేక్షణ చేయకుండా మళ్లీ అదే అధికారుల వద్దకు పంపడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. సమస్య పరిష్కారం కాకపోయినా పరిష్కారం అయినట్లుగా రికార్డులలో నమోదు చేసి కేసులను క్లోజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ఇచ్చిన అర్జీలకు 3 నెలలు గడువు విధించటం. ఈ 3 నెలల్లో ప్రజలు అనేకసార్లు రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా సమస్యలు పరిష్కారమవుతున్న దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే విమర్శలు ప్రజల నుండి వస్తున్నాయి. ఇలా భర్త చనిపోయాడు, ఇలా మామ చనిపోయాడు, 2 చనిపోయినారు వ్యవసాయం చేసేవాళ్ళు. దాని మంచి చెడులు 3 సంవత్సరాలు చూడాల. ఈ 3 సంవత్సరాల లోపు రవిరాజు, కృష్ణరాజు, సముద్రి అనేవాళ్ళు ఆ భూమిని ఆక్రమించి చేపల చెరువులుగా డిపార్ట్మెంట్గా వాడుకోవడానికి నీళ్లు పెట్టారు. వీళ్ళు వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరన్నర అయింది. వీళ్ళ సమస్యను ఆలకించిన వాళ్ళు లేరు. అర్జీలు మాత్రం ప్రతి నెలకి వస్తూనే ఉంటాయి. ఒక్కసారి కూడా ఎన్ఆర్స్మెంట్ కానీ ఎంఆర్ఓ వాడికి రావటం, పరిశీలించడం కానీ, వాళ్ళని పిలిపించడం కానీ, నోటీసులు ఇవ్వటం కానీ ఇంతవరకు లేదు. ఇంకెందుకు ఈ గ్రీవెన్సెల్? పోనీ ఇక్కడికి వస్తామా, కాగితం ఇస్తామా, ఎంఆర్ఓ ఫోన్ ఉంటుందిగా, నెంబర్ ఉంటుందిగా, ఎంఆర్ఓ చేసి మాట్లాడొచ్చుగా, మాట్లాడరు. కాగితం తీసుకుంటారా పెడతారు, మేము పంపిస్తాం పోండి. ఇంకెందుకు? ఎంఆర్ఓ చేయనప్పుడే కదా పై అధికారికి వచ్చేది. పై అధికారి కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్పుకోవాలా? ఎందుకు ఆ బాబు గారు ఆడ కూర్చొని 3 నిమిషాల్లో పరిష్కరిస్తా, 4 నిమిషాలు ఏది డబ్బా? ఇట్లాంటి మచ్చుదనం చాలా ఉన్నాయి. ఒక్కరికి పరిష్కారం కాదు.
ఇంకొక ఇష్యూ, మా పక్కనే చేపల చెరువులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ 55 ఎకరాలు ఆక్రమించాడని, ప్రభుత్వం ఆక్రమించాడని ఫైనల్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు కొట్టారు? ఒక పేద రైతు 1 ఎకరం ఆక్రమిస్తే మాత్రం 3 నిమిషాల్లో తొలగిస్తారు. ఇది ఒక రెవెన్యూ మాత్రమే. ఇలాంటి 4 రెవెన్యూలు భూమి ఆక్రమించాడు, సుమారు 200 ఎకరాలు. ఇది ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయవలసిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు కూడా తమ సొంత పనుల్లోనే మునిగిపోయారనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా భూ కబ్జాలు, భూ తగాదాలు, పోలీసు వివాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటి పరిష్కారంలో అధికారులపై స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడి తీవ్రంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మండల స్థాయి నాయకుల ప్రమేయం కూడా అర్జీల పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. కొన్ని నియోజకవర్గాలలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకి గురైనప్పటికీ వాటిపై చర్యలు తీసుకునే ధైర్యం కూడా అధికారులకు లేకపోవడానికి కారణం రాజకీయ అండదండలేనని ప్రజలంటున్నారు. అవినీతి అక్రమాలకి పాల్పడుతున్న వారిని రాజకీయ నాయకులు కాపాడుతున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. భూ అక్రమాల విషయంలో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు ఒకే సమస్యపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎన్నిసార్లు తిరిగినా కూడా సమస్య పరిష్కారం దిశగా చర్యలు లేకుండా కేవలం అర్జీలు పైనుండి కిందికి పంపుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామము పొంగులూరు మండలం. నా పేరు బొత్తుల గురవమ్మ. నా పొలంలో 30 సెంట్లు రాంబాబు అని అతను బొప్పూడు రాంబాబు అతనని జరిగి నన్ను నానా రకాలకి ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు 5-6 సార్లు కలెక్టర్ గారికి కాగితాలు ఇవ్వటం జరిగింది. ముగ్గురు ఎంఆర్ఓలు మారిర్రు, 3 కలెక్టర్లు మారినా నా బాధలు అనేది ఎవరు పరిష్కారం చేయట్లేరు సార్. మరి దాన్ని బట్టి మీరన్నా న్యాయం చేయాలని కోరుతూ, మరి ఈ పొలం అనేది 30 సెంట్ల కాడ నన్ను చంపుతామని నా బిడ్డల మీద కేసులు పెట్టి, లేనిపోని కేసులు పెట్టి నా బిడ్డల్ని నన్ను అల్లాడిస్తా, ఉన్న పొలం కూడా ఇయ్యమని ఇబ్బంది పెడతా నన్ను రాంబాబు అని అతను. ఎంఆర్ఓ కాడికి పోతే ఎట్నో కట్ట సెటిల్మెంట్ చేసుకోమ్మా, అతను మంచోడు కాదని సిఐ కాడికి పోయినాం. ఎస్ఐలు కూడా 2-3 మారిర్రు. తన కేసు తీసుకుంటారు కానీ నా కేసు తీసుకోవట్లేరు సార్. నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుర్రు. పిల్లల్ని వేసుకొని తిరిగి ఏడ్చి కలెక్టర్ కాళ్ళ మీద పడి చాలా సార్లు చెప్పిన నా బాధ అనేది ఎవరు ఆలకించట్లేరు. నా బాధ ఆలకించమని చంద్రబాబు నాయుడికి బాధ చెప్పుకుంటూ నాది కొద్దిగా పరిష్కారం చేయమని కోరుతూ, ప్రస్తుతం వ్యవస్థ పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అధికారులతో నిండిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులను కాదని పనిచేసే అధికారులు అరుదుగా కనిపిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేకు చెప్పకుండా కాలు కూడా కదపలేని పరిస్థితి అధికారుల్లో ఏర్పడింది అనే విమర్శలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం రాజకీయ సిఫార్సులతో పోస్టింగులు ఇవ్వడమేనని అంటున్నారు. ఒక రాజకీయ నాయకుడి సిఫారసుతో పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి అదే నాయకుడి మాట వినకపోతే వెంటనే బదిలీ అయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే అధికారులు కూడా ప్రజల కంటే రాజకీయ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజలు ఎన్ని కార్యాలయాల మెట్లు ఎక్కిదిగినా సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని పనులు రాజకీయ నాయకుల కోసం చేయడం, మరికొన్ని తమ సొంత లాభం కోసం చేసుకోవడం అధికారులకు అలవాటైందనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకుల ప్రభావం నుండి అధికారులను విముక్తి చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కారం కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై దృష్టి పెట్టవలసిన జిల్లా ఉన్నత అధికారులు కూడా నిర్లిప్తంగా వ్యవహరించడం, సామాన్య ప్రజల గోడు వారి చెవికి చేరకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. జిల్లా మంత్రులు కూడా ఎవరి పని వారు చూసుకోవాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వాటిని వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కేవలం ప్రచార కార్యక్రమాలుగా కాకుండా నిజంగా ప్రజలకు న్యాయం జరిగే వేదికలుగా మారితేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది.
అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు వీటిపై పర్యవేక్షణ లేకుండా కేవలం క్షేత్రస్థాయి అధికారులకు వదిలేస్తుండటంతో వీటిని పరిష్కరించకుండానే కేవలం కాగితాల్లో లెక్కల తారుమారు చేస్తూ పరిష్కరించినట్లు రికార్డులు చూపుతూ ఉన్నారు. ఫిర్యాదుదారులు వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కాకుండా నిరంతరము కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్పు తేవాలంటే క్షేత్రస్థాయి అధికారులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎందుకు పరిష్కారం చేయట్లేదు, వీటికి పరిష్కారము అయ్యే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై, రాష్ట్ర మంత్రులపై ఉంది. అలా కాకుండా కేవలం ఇది ప్రచారానికి పనికొస్తుందో తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా ఉపయోగపడట్లేదనేది ప్రజల అభిప్రాయం.